ఈరోజు ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంచెం ఇక్కడ పాగాయేసే అవకాశాన్ని మాత్రం బీజేపీ తీసుకుంటా ఉంది. దానికి స్టార్ క్యాంపెయినర్ ఎవరుగా పనిచేస్తుందంటే ఈడీని ముందట వేస్తూ ఉంది. చూసాం మనం ఏదైతే కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, తర్వాత సడన్లో వచ్చేసిండ్రు, నోటిఫికేషన్ వచ్చింది, ఈడీ వచ్చింది, తీసుకొని పోయింది, ఢిల్లీ వేదికగా ఇప్పుడు రాజకీయం నడుస్తూ ఉంది. ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఒక అప్రజాస్వామికమైనటువంటి ఒక ఎమర్జెన్సీ, ఒక నియంత దానికి సంబంధించినటువంటి 3.0 నెక్స్ట్ 3.0 400 సీట్లతో వస్తా అని చెప్పుకుంటున్న ఆయన ప్రధానమంత్రి గారు 2.0 చివరిలో ట్రయల్ చూపిస్తుండు భారతదేశానికి. ఇటు కవిత గారి విషయంలో కావచ్చు, కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, నా నెక్స్ట్ నేను వస్తే ఉండబోయే పరిపాలన ఈ రకమైనటువంటి నియంతృత్వంతో ఉంటుంది. ఎవరిని ప్రతిపక్షం వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేసి జైలు వేస్తే నాకు ఈడీ, సిబిఐ, ఐటీ, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వీటిని ముందర పెట్టి నేను రాజ్యం చేస్తా, అధ్యక్ష తరహా పరిపాలన ఒక నియంతృత్వం వైపు పోతున్నా అని చెప్పకనే చెప్తున్నాడు ఆయన. ట్రయల్ బేస్ నీకు ట్రయల్ చూపించింది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి వీళ్ళు ఇంతవరకు ఈడీ తీసుకొచ్చినటువంటి దాంట్లో ఒక్క పైసా కూడా చూపించలేకపోయారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా కక్షతోటి అరెస్ట్ చేసిన టార్గెటెడ్ గా. ఆ ముఖ్యమంత్రిని ఏ రకంగా టార్గెటెడ్ గా చేసిర్రు? ఒక ఫస్ట్ చట్ట సవరణ చేశారు. ఢిల్లీ రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలన్నీ తగ్గించడానికి కావాల్సిన చట్ట సవరణ చేశారు. మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలన్నీ కట్టబెట్టారు. ఆ యొక్క ఒక మేయర్గా ఉండాల్సిన, కార్పొరేటర్గా ఉండాల్సినటువంటి అధికారాలు కూడా లేకుండా చేసి టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి ఆఫీస్కే డైరెక్ట్ ఢిల్లీ పోలీసులు పోయి, ఢిల్లీ అధికారులు పోయి, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు పోయి పరిపాలన చేయకుండా చేశారు. ఇవన్నీ చేసినా అక్కడ స్కూల్స్, హెల్త్కి సంబంధించినటువంటి సంక్షేమం నడుస్తున్నటువంటి దశలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలంటే ఉన్న సిస్టమ్ భారతదేశంలో లిక్కర్కి సంబంధించినటువంటిది మొన్నటి వరకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే ఢిల్లీలో భారతదేశంలో అనేక చోట్ల ప్రైవేటీకరణ జరిగినటువంటి. అంతేందుకు మోడీ అన్ని ప్రైవేటీకరణ చేసి నవరత్నాలన్నింటినీ ప్రైవేట్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, దేశంలో ఏది మిగిలే గనులు అన్ని సహజములన్నీ ప్రైవేటీకరణ చేసినటువంటి. ఆ ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏ విధాన నిర్ణయం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మోడీ తీసుకున్నది. ఇక్కడ కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము ఒక పాలసీ మ్యాటర్ డిసిషన్ తీసుకున్నారు. పాలసీ మ్యాటర్ డిసిషన్ తీసుకున్న దాంట్లో ఇంత రాద్దాంతం చేసి రాజకీయ కక్ష పెట్టుకొని ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ కవిత అరెస్ట్ విషయం కూడా అది ఇక్కడేంది ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్న బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి. బీఆర్ఎస్కు ఉన్నటువంటి కుటుంబంగా ఉన్నటువంటి కేసీఆర్ పెద్దగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బ కొడితే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టినట్టే అయిపోద్ది అని ఒక టార్గెటెడ్గా ఇక్కడ కవిత గారిని తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుందన్న ఈడీ విచారణలో? ఎక్కడ కానీ విచారణ లేదు, ఏం లేదు. ఈడీ విచారణ అది ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మొత్తం టార్గెటెడ్ గా చేసి ప్రతిపక్షాలను బెదిరించడం కోసమే. విపక్షాలను భారతదేశంలో విపక్షాలను మీడియా ఎవరి చేతిలో అన్ని తెలుసు. మీడియా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు విచారణ చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది. కనీసం లీక్స్, కనీసం ఆ ఈడీ ఆఫీస్ లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. వారం అయిపోయింది, మళ్ళీ కస్టడీ 3 రోజులు అన్నారు. అంటే లోపలికి పలానా మీద చర్చ జరుగుతూ ఉంది, లేకపోతే పలానా మీద విచారణ జరుగుతూ ఉందని చెప్పేసి ఏ మీడియా సంస్థలు రావట్లేదు. అడిగిన క్వశ్చన్లే అడుగుతున్నారు, అడిగినయే అడుగుతున్నారు, అడుగుతున్నారు. ఇబ్బంది పెట్టేకరమే. అక్కడ పొలిటికల్ ఇంటెన్షన్ కదా, మెయిన్ ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షన్. ఇక్కడ తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా గట్టిగా మోడీని అన్నది ఎవరు? కేసీఆర్ గారు అన్నారు, కేజ్రీవాల్ గారు గట్టిగా అన్నారు. ఈ రెండు పార్టీలు మళ్ళీ అస్తిత్వం. కేజ్రీవాల్ గారు పంజాబ్లో వచ్చిండు, గుజరాత్లో కొంచెం ఓటు షేర్ తీసుకున్నారు, మిగతా చోట తీసుకుంటున్నారు. ఇక్కడ సౌత్ ఇండియాలో గేట్వేగా ఉన్న దగ్గర బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నిస్తుంది. ఆ టైంలో ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఈ పొలిటికల్ మోటివేషన్ తోటి పెట్టినటువంటి కేసు. ఇంతవరకు రఫేల్కి సంబంధించిన ఇవాళ కంపెనీ పెట్టి రేపే 30,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి, తెల్లారే 30,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎలక్షన్ బాండ్లో చూస్తున్నాం కదా, ఎలక్షన్ బాండ్స్ కూడా మొత్తము ఈడీ, ఐటీ, సిబిఐ పోయి దాడులు చేసిన తర్వాతనే వీళ్ళకు కోట్లు వచ్చి పడ్డటువంటి ఇదే కేసులో చూడు, లిక్కర్ కేసులో బెయిల్ శరత్ చంద్రారెడ్డికి ఏ రకంగా బెయిల్ వచ్చిందో. ఆయన బెయిల్కి సంబంధించినటువంటి ఇచ్చిన డేట్లు
25 కోట్లు ఇచ్చిన డేటు, అవును. ఈయన బెయిల్ అప్లికేషన్ పెట్టుకోగానే ఈడీ మాకు అభ్యంతరం లేదని చెప్పడం, అవును. ఎట్లా వచ్చింది. ఇట్లనే కాదు, ఇంకొకటి మొత్తం మాగుంట రాఘవరెడ్డికి టికెట్ ఏదైనా ఇప్పుడు ఏంది ఎన్డీఏలో చేరిళ్ళు, అవును. ఎన్డీఏలో చేరేసరికి అసలు వాళ్ళకి ఏది సచివులు అయిపోతారు. సచివులు నిర్మా అయిపోయారు. సోమేసి తుడిచినంత ఎందుకు ఈజీగా బయటకు వచ్చేస్తారు ఇక. మన వైసీపీలో ఉండి అవును. ఇప్పుడు చంద్రబాబు దగ్గర టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకోగానే వాళ్ళ మీద ఏం లేనటువంటి టికెట్లు వచ్చినాయి అన్న, మళ్ళీ పోటీ చేయొచ్చు వాళ్ళు ఇప్పుడు అదే కదా చేస్తున్నారు. అదే నేను అదే అంటున్నా, ఇప్పుడు పోటీ చేస్తున్నారు, టికెట్ మాగుంట రాఘవరెడ్డి అదే కదా పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కల్పించారు. ఇప్పుడు ఈ బాండ్స్లలో 4,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పోయినాయి, 6,200 కోట్ల రూపాయలు ఒక్క బీజేపీకి వచ్చినాయి కదా. అవును. అందులో 4,000 కోట్ల రూపాయలు ఎప్పుడు వచ్చినాయి అంటే ఇట్లా సిబిఐ, ఈడీ, ఐడి దాడులకు నోటీసులు పంపిన తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ అక్కడ ఇచ్చిన తర్వాత ఆ 4,000 కోట్లు వచ్చినాయి. వాళ్ళకి మళ్ళా సార్ ఒక్కసారి కూడా విచారణకు పోలే వాళ్ళు, మొత్తం మళ్ళీ నిర్మా సోమేసి అయిపోయింది అంతే. ఆ వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గిదే వెనక అసలు వాషింగ్ పౌడర్ మనకి ఇన్ని రోజులు కనపడలే అన్నారు, కానీ అసలు వాషింగ్ పౌడర్ బాండ్ల ద్వారా బయటపడ్డది. ఈ వాషింగ్ పౌడర్ వేసి 4,000 కోట్లు తీసుకొని వాళ్ళ మీద దాడులు లేనటువంటి సిచ్యువేషన్. ఎవరెవరైతే కొంచెం ఇక పొలిటికల్ గా గట్టిగా అంటారు, ఇక పొలిటికల్ గా పడ్డారు. ఇది అదే అంటున్నా, ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దేశవ్యాప్తంగా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిజమా కాదా? స్టార్ క్యాంపెయినర్ వస్తుంది. స్టార్ క్యాంపెయినర్లు అనేది గత 2 నెలల నుంచి నడుస్తుంది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చి పరాకాష్ట ఏంది, కేజ్రీవాల్ జైల్లో పెట్టడం, కవిత గారిని జైల్లో పెట్టడం అనేది పరాకాష్ట. ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్స్ కు ముందు ఇది చేసినాం, రేపు 3.0 మేము ఇంత వస్తే ఎవడు మిగిలడు, అందరినీ ఈ రకంగానే నా పరిపాలన ఉంటది అనేది మంచి సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక అప్రజాస్వామికంగా ఎమర్జెన్సీ ప్రకటించకనే ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం జైల్లో పెడుతున్నటువంటి సిచ్యువేషన్.